రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఉత్తర తెలంగాణలో వాన దంచి కొడుతుంది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో సమ్మర్ హీట్ నుంచి కాస్త రిలాక్స్ అయ్యారు జనం. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో వడగళ్ల వాన పడింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. సిరిసిల్ల, వేములవాడలో వర్షం దంచుకొట్టింది. వేములవాడ రాజన్న టెంపుల్ కు వచ్చే భక్తులకు వర్షానికి ఇబ్బంది పడ్డారు. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోనూ వర్షం దంచుకొట్టింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఓ మోస్తరు వర్షం పడింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయమయ్యాయి. పట్టణంలోని బూరదగూడలో రోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పోచమ్మవాడలో ఈదురుగాళ్లకు భారీ రావి చెట్టు కుప్పకూలింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు అకాల వర్షాలకు పంట నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో వర్షానికి వరి పంట దెబ్బతింది. మామిడి, మిర్చి, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లిందని ఆందోళన చెందుతున్నారు రైతులు. తొందరగా కరెంట్ వాళ్ళకి పెడితే ఉరికాత లేకుండా కష్టమే. పెడతాను ఇప్పుడే కరెంట్ వాళ్ళకి పెట్టి ఇటు మంచి దగ్గర కరెంట్ వాళ్ళకి పెడితే తొందర వచ్చి క్లియర్ అయిపోతుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఉత్తర తెలంగాణలో వాన దంచి కొడుతుంది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం కురుస్తోంది. వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో సమ్మర్ హీట్ నుంచి కాస్త రిలాక్స్ అయ్యారు జనం. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో వడగళ్ల వాన పడింది. పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. సిరిసిల్ల, వేములవాడలో వర్షం దంచుకొట్టింది. వేములవాడ రాజన్న టెంపుల్ కొచ్చే భక్తులు వర్షానికి ఇబ్బంది పడ్డారు. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోనూ వర్షం దంచుకొట్టింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఓ మోస్తరు వర్షం పడింది. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ 5, రేపు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురవచ్చన్నారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో వడగండ్ల వాన దంచుకొట్టింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇవాళ రాత్రికి రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.
ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురవచ్చని అంచనా వేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. ఇక రేపు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో వర్షం దంచుకొట్టింది. వేములవాడ రాజన్న టెంపుల్కు వచ్చే భక్తులు వర్షానికి ఇబ్బంది పడ్డారు. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసింది. ఇక నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లి గ్రామంలో వర్షానికి వరి పంట దెబ్బతింది. వరి నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 6 కాలం కష్టపడి పండించిన పంట నేల కొరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు రైతులు. వర్షానికి గాలికి పూర్తిగా నేలమట్టం అయిపోయినది. 15 నుంచి 20 రోజులు కోతకొచ్చే సమయంలో పూర్తిగా నీట మునిగి వరి పూర్తిగా పొలానికి అడ్డంగా పడిపోయింది. 75% డ్యామేజ్ అయింది. ఇది నాదే కాకుండా ఇంకా ఇతర రైతులది కూడా 100 నుంచి 200 ఎకరాల పొలాలు ఇదే రకం పడిపోయినాయి. కావున గవర్నమెంట్ మంచిర్యాల జిల్లాల్లోనూ పలు చోట్ల వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షం పడింది. మార్చి మొదటి నుంచి ఎండలతో ఇబ్బంది పడిన పబ్లిక్ వర్షం కురవడంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందారు. మెదక్లోని సెంట్రల్ జీఎస్టీ ఆఫీసులో సీబీఐ బృందం సోదాలు నిర్వహిస్తోంది. 2 వాహనాల్లో వచ్చిన సీబీఐ అధికారులు మధ్యాహ్నం 2 గంటల నుంచి జీఎస్టీ అధికారులను విచారిస్తున్నారు. ట్యాక్స్ ఎగవేతకు సహకరించారన్న ఆరోపణలపై వీరిని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. అయితే వివరాలు చెప్పడానికి నిరాకరించారు అధికారులు. మెదక్లోని సెంట్రల్ జీఎస్టీ ఆఫీసులో సీబీఐ బృందం సోదాలు నిర్వహిస్తోంది. 2 వాహనాల్లో వచ్చిన సీబీఐ అధికారులు మధ్యాహ్నం 2 గంటల నుంచి జీఎస్టీ అధికారులను విచారిస్తున్నారు. ట్యాక్స్ ఎగవేతకు సహకరించారన్న ఆరోపణలపై వీరిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అయితే వివరాలు చెప్పడానికి నిరాకరించారు అధికారులు. పచ్చని పంట పొలాలతో కలకలలాడిన పెద్దపల్లి జిల్లా ఇప్పుడు కాలుష్యంతో ఇబ్బందులు పడుతోంది. ఇటుక బట్టీలు, రైస్ మిల్స్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ వంటి సంస్థలుండడంతో కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలో ఇష్టానుసారంగా ఇటుక బట్టీలు పెట్టడంతో చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు తయారు చేసిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీలతో ఇబ్బంది పడుతున్న జనాలకు ఇటుక బట్టీలు తలనొప్పిగా మారాయి. ఇష్టానుసారంగా పెట్టిన బట్టీల నుంచి వచ్చే పొగ, దుమ్ముతో ఇబ్బంది పడుతున్నారు జనం. జిల్లాలో 200కు పైగా ఇటుక బట్టీలున్నాయి. ఇందులో 20 బట్టీలకు అనుమతులున్నట్లు తెలుస్తోంది. మిగతావన్నీ ఇల్లీగల్గా పెట్టినవే. పర్మిషన్ ఉన్నా కొంతమంది ఎక్కువ బట్టీలు నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బట్టీలో పనిచేసే కార్మికులకు చాలని జీతాలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వాళ్ల రక్షణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలతో పాటు వాళ్ల పిల్లలతో బట్టీల్లో పనిచేస్తున్నారు. విద్య, కార్మిక, వాల్టా చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. కోట్లలో ఆదాయం వస్తున్నా పైసా పన్ను కట్టడం లేదు బట్టీల నిర్వాహకులు. వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇటుక బట్టీల వ్యాపారం చేయాలి. కానీ పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల పంటలు పండే భూముల్లో బట్టీలు పెడుతున్నారు. అధికారులకు మామూలు ఇచ్చి అడ్డదారుల్లో బట్టీలు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బట్టీల నుంచి వచ్చే కాలుష్యంతో రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎక్కువ రాపోసారి ఈ మధ్య చాలా దుమ్ము, డస్ట్ బాగా వస్తున్నాయి.
అయితే పిల్లలు కూడా పాపం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు బ్రీతింగ్ ఇష్యూస్ చిన్నగా కావడం అది కూడా ఉన్నది. అయితే మేము పాఠశాలకు వచ్చేటప్పుడు కూడా మార్నింగ్ కూడా డస్ట్ రావడము, దుమ్ము రావడం, ఈ విధంగా క్లాస్ రూమ్లో కూడా పేరుకపోవడము, బెంచ్ల మీద బల్లల మీద అవి ఫ్యాన్లు వేసినప్పుడు ఆ డస్ట్ మళ్ళీ తిరగడము, ఈ విధంగా మాకు లోపలికి వెళ్ళడం కొంచెం అన్హెల్దీ ఇష్యూస్ చాలా రావడం కూడా జరుగుతున్నది. అయితే వాస్తవానికి ఇట్లాంటి ఇటుక బట్టీలు కానీ ఇవన్నీ కానీ పొల్యూషన్ ఇట్లాంటివి కానీ పాఠశాలలకు జనావాసాలకు కొంచెం దూరం ఉంటే బాగుంటుందేమో. మాకు ఈ దుమ్ము చేయబట్టి జలుబులు దగ్గు, పిల్లలకు కూడా బాగా జలుబు దగ్గు, మా బోళ్ళ మీద మా బట్టల మీద మా కూరగాయల మీద మేము తినే తిండి మీద కూడా వాడుతుంది సార్. తినే తిండి మీద కూడా వాడుతుంది. మాకు లేని రోగాలు తయారైనాయి, మొసలేని వాళ్ళకి మొసత్తుంది. ఇంట్లోకే వస్తాను సార్ దుమ్ము మొత్తం బట్టల మీద బియ్యంలా నీళ్ళల్లా తాగే నీళ్ళల్లా అన్నిట్లల్లో పడుతుంది. అన్ని నీళ్ళల్లో పడుతుంది. నల్లబాయి ఉంది, ఆ నల్లబాయి సందే లేదు ఊరిది అంతా అన్నిట్లలో నీళ్ళే దుమ్మే. ఏది చేయాలన్నా దుమ్మే, బోలు దోముకున్న దుమ్మే, ఇప్పుడు ఇంట్లో అంతా దుమ్మే. బట్టీలు మాత్రం ఉంచితే మేము మొత్తం రోగాల కింద పడతాం, మా పిల్లలు కానీ మేము కానీ. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా బండ్ల మీద పోయేటోళ్ళకి కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తే మొత్తం కళ్ళల్లో దుమ్మే ఇప్పుడు పోయేటోళ్ళకు కూడా. జిల్లా కేంద్రానికి దగ్గరలోనే బట్టీలు నడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు స్థానికులు. అక్రమ బట్టీలపై కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. అనేక సార్లు కంప్లైంట్ చేస్తే ఒక్కసారి వచ్చి తనిఖీలు చేసి వెళ్లారని, తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే బట్టీలు నడుస్తున్నాయంటున్నారు. 4 సార్లు నేను పర్సనల్గా జిల్లా కలెక్టర్ గారికి 4 సార్లు కలిస్తే నాలుగోసారి ఎంపీడీఓ గారిని పంపారు. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. మీకు 4 సార్లు కంప్లైంట్ ఇచ్చిన ప్రూఫ్ ఉంది, ఎంపీడీఓ గారు వచ్చిన ప్రూఫ్ కూడా ఉంది, ఎంక్వైరీ చేసిన ఫోటోలు, నేను కంప్లైంట్ చేసిన రసీదు. మంత్రి శ్రీధర్ బాబుకి నోటు మాటతో కాకుండా అప్పుడే దాని తర్వాత క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి కలెక్టర్ గారికి రిఫర్ చేసినట్టు ఎంక్వైరీ చేయమని రాసి ఇచ్చిన లెటర్ కూడా నా దగ్గర ఉంది, ప్రూఫ్ ఉంది. అదే తీసుకుపోయి కలెక్టర్ గారికి ఇచ్చిన. 4 సార్లు చేస్తే 4వ సారికి ఎంపీడీఓ గారిని పంపారు. ఎంపీడీఓ గారికి నేను ఇచ్చిన శ్రీధర్ బాబుకి ఇచ్చిన కంప్లైంట్లో మేము అన్నం తినే గంజుల్లా తాగే నీళ్ళల్లా పీల్చుకునే గాలి మొత్తం దుమ్ము అవుతుంది సార్ అంటే, గౌరవ ఎంపీడీఓ గారు వచ్చి ఇటుక బట్టీలలో కూర్చుండి నన్ను అక్కడికి పిలిపించి వాళ్ళందరినీ కూడా కంపేర్ చేయించుడు. ఇంత పెద్ద సంస్థ కదా, దీన్ని తీయాలంటే ఆయన కూడా ఇబ్బంది అవుతుంది కదా, మీకు ఇబ్బంది కాకుండా సరిపోతుంది కదా. సో దుమ్ము ధూళి రాకుండా వాళ్ళు వాటర్ కొడతారు, పరదలు కడతారు, దుమ్ము రాకుండా చూసుకుంటారు అని చెప్పి ఎంపీడీఓ గారు నచ్చ చెప్పారు. ఎంపీడీఓ గారు పోయి కూడా ఇప్పటికీ 4 నెలలు అవుతుంది సార్. నేను 4 సార్లు అంటే నేను ఫస్ట్ జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేసిన తర్వాత 4 నెలలకి ఎంపీడీఓ వచ్చిండు. ఎంపీడీ వచ్చి మళ్ళీ 4 నెలలు అవుతుంది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇదే దుమ్ము వస్తుంది. ప్రతిసారి మాకు అదే పని సార్. జిల్లాలో అక్రమ బట్టీలు లేవంటున్నారు అధికారులు. అలాంటివి ఉన్నట్లు కంప్లైంట్స్ వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. బట్టీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి బాల కార్మికులను స్కూల్స్కు పంపిస్తున్నామని చెప్పారు. దాదాపుగా 14 సంవత్సరాల లోపు పిల్లలంతా కూడా బడిలో ఉంటున్నారు. అన్ని బ్రిక్లిన్స్కు చోట్ల కూడా బడి వర్క్ సైడ్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి ఉండొచ్చు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట, లేదంటే 2-3 బ్రిక్స్ కలిపి కూడా ఒక స్కూల్ అట్లా రన్ అవుతుంది, ప్రతి చోట రన్ అవుతుంది. అట్లాంటిది ఏం లేదు. చైల్డ్స్ని కూడా విడిపించాము, 20,000 నోటీస్ ఇచ్చాము ఆయనకి. తర్వాత ఏదన్నా తీసుకుంటామో మా దృష్టికి వస్తే మళ్ళీ చెక్ చేస్తాను నేను. అలాంటివి జరిగితే ఇప్పటికైతే ఏమి రాలేదు. ఇటుక బట్టీల నుంచి వచ్చే కాలుష్యంతో ఇప్పటికే రోగాల బారిన పడ్డామని, తమ ప్రాణాలు పోకముందే అక్రమ బట్టీలపై చర్యలు తీసుకోవాలంటున్నారు పబ్లిక్. దక్షిణాది పాడి పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న గోద్రేజ్ జెర్సీ 2026 ఆర్థిక సంవత్సరం కోసం సరికొత్త లీప్ ఫ్రాగ్ వ్యూహాన్ని ఆవిష్కరించింది. మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి ఆవిష్కరణలతో పాటు 3 కేటగిరీలపై దృష్టి పెట్టింది గోద్రేజ్ జెర్సీ యాజమాన్యం. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లీప్ ఫ్రాగ్ వ్యూహాన్ని ఆవిష్కరించింది గోద్రేజ్ జెర్సీ యాజమాన్యం. సరికొత్త ఆవిష్కరణలతో వినియోగదారులకు మరిన్ని ఉత్పత్తులను అందించనున్నట్లుగా తెలిపారు గోద్రేజ్ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి. తమ కంపెనీ ద్వారా బాదం మిల్క్, పన్నీర్, పెరుగు అనే 3 ప్రధాన ఉత్పత్తులపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. గోద్రేజ్ జెర్సీ ఉత్పత్తుల ద్వారా రాబోయే 2 ఏళ్లలో తెలంగాణలో 1000 కోట్ల టాప్ లైన్ మైలురాయిని సాధించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు నిర్వాహకులు. I'm really excited to share that as Godrej Jersey, we are going to be investing with an immediate effect in a lot of marketing assets, and basically we have chosen out of the whole value-added categories of milk, which is what we are trying to go after. We are going to be chasing, we are picking up curd, we are picking up paneer,
and we are picking up badam milk. These are the 3 categories that we are picking up. We have chosen the focus of AP Telangana. What we realize is that there's enough gap in penetration. 17% of the households are having badam milk today. We would wish that to be 90%. If you look at certain other normal soft drinks, people are almost 90% penetrated. So once we have such a big opportunity, you already have the right product, you have the right to win in the market, and of course all media investments are going in largely in Telangana and AP. So we will be building all our strength at least for the next couple of years in AP Telangana, and the rest of South, our businesses are there. We will continue to provide them with the basic infrastructure and grow those businesses also. But nothing big planned on the international front for sure for now, because there is enough and more scope in our home before we go out. Today is a milestone day for us because we are going to restage badam milk as a refreshment for the consumers. And to communicate the same to consumers, we have got a brand and ambassador, the name of Rana Daggubati. So that film is going to go live from tomorrow, and the key messaging is going to be centered around how a perfect combination of taste and health can refresh yourself whenever you feel exhausted. It's a very strong and positioning that we are doing for a milk beverage like badam milk to compete with beverages and gain household penetration. The second category we have picked is curd, and through a consumer research, what we came to know, and it's a number-based study, is 100% homemakers say that Godrej Jersey curd is thick curd. So we are going to reposition our curd as a thick curd, and that's a second communication centered around the key benefit of thick curd that we are going to do for the households in Andhra Telangana. Paneer is a very under-penetrated or underused category in South India. The reason for same is that in South India it is not a staple. It doesn't go with a lot of dishes that are cooked normally, like idli, dosa, sambar, unlike other parts of India. And one of the insight that we picked is that the proficiency to cook paneer is not as good in South India as other parts of the country, and therefore we are making it easy for homemakers in South India to cook paneer dishes, tasty paneer dishes with easy to cook recipes. And for that we have got one of the biggest chef with Vismay Food, Chef Teja, and followed by 6.2 million consumers to make easy to cook paneer recipes, more than 10 dishes of paneer. And that's a homemaker who buys our pack can simply scan the code and get and see those 10 recipes and make tasty paneer recipes. So that's the key campaign idea, to make paneer cooking easy for homemakers. బినామీ పేర్లతో ఫర్టిలైజర్ షాపులు నడుపుతున్నారు నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారులు. అధికారుల బంధువులు ఫర్టిలైజర్ షాపులు నిర్వహిస్తూ నాసిరకం మందులను రైతులకు అంటగడుతున్నారు. తాజాగా విజిలెన్స్ అధికారులు దాడులు జరపడంతో అసలు బాగోతం బయటకొచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వరి సాగు ఎక్కువ. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కోసం మిర్యాలగూడకే వస్తుంటారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు ఇక్కడ దొరుకుతాయని రైతుల నమ్మకం. అయితే రైతుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న వ్యవసాయ అధికారులు కొత్త దందాకు తెరలేపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యవసాయ అధికారులే బినామీలతో ఫెర్టిలైజర్ షాపులు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో అగ్రికల్చర్ అధికారుల బినామీల వ్యవహారం బయటపడింది. వ్యవసాయ అధికారుల బంధువులే ఫర్టిలైజర్ షాపులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి షాపుల్లోనే కాలం చెల్లిన మందులు కూడా దొరకటం కలకలం రేపింది. నాసిరకం విత్తనాలు, పురుగు మందులను కట్టడి చేయాల్సిన అధికారులు బంధువుల పేరుతో షాపులు నడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. పైగా కాలం చెల్లిన మందులు, అనుమతులు లేని మందులు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ అక్రమాలు బయటపడినప్పటికీ అధికారుల బంధువుల షాపులు కావడంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. భార్య వ్యవసాయ అధికారిగా ఉంటే భర్త షాప్ నిర్వహిస్తున్నారని, భర్త అధికారిగా ఉంటే భార్య పేరుతో షాపును నడుపుతున్నారని తెలిసింది. బంధువులు, నమ్మకస్తులతో ఫెర్టిలైజర్ షాపులు నిర్వహిస్తున్నారని తెలిసింది. వీటికి లైసెన్సులు కూడా ఈజీగా ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే అన్ని సక్రమంగానే జరుగుతున్నాయనే సమాధానం చెప్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఎవరైనా సరే వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. FCO యాక్ట్ ప్రకారం, ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారం
తర్వాత సీడ్ యాక్ట్ ప్రకారం లైసెన్సులు జారీ చేయడం జరుగుతుంది. పూర్తిగా లైసెన్సుల యొక్క చట్ట ప్రకారం నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ వ్యాపారం చేయవలసింది ఉంది. ఎవరు అతిక్రమించిన లైసెన్స్ పొంది ఎటువంటి బంధువులు కానీ అట్లా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా ఏదైనా వ్యాపారాలు చేసినట్టయితే వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అధికారులకు చెందిన షాపుల్లో నాణ్యత లేని, గుర్తింపు లేని మందులను చిన్న స్థాయి డీలర్లకు బలవంతంగా అంటగడుతున్నారని తెలిపారు పలువురు ఫెర్టిలైజర్ డీలర్లు. వేరే షాపుల్లో మందులు కొని పిచికారీ చేసి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యవసాయ అధికారులు వాళ్ళ భార్యల పేరు మీద కావచ్చు, ఇంకో వేళ బినామీ పేర్ల మీద వాళ్ళు లైసెన్సులు తీసుకొచ్చేసి వాళ్ళు తక్కువ ధరలకు విదేశీ మందులు కొనుగోలు చేసి రైతుల దగ్గర ఎక్కువ లాభాలు ఆర్జించి వాళ్ళు అమ్ముతా ఉన్నారు. ఒక్కసారితో చేయాల్సినటువంటి స్ప్రే ఈ రోజుకు ఇప్పుడు నేను మూడోసారి నేను చేయబట్టికి చేసినప్పుడల్లా 35,000 రూపాయలు మందులకైతా ఉన్నాయి. మా సొంతంగా మేము కొట్టుకున్నా కూడా ఒక 3,000 రూపాయలు అదనంగా పైనుంచి ఖర్చు వస్తూ ఉంది. అధికారులే వాళ్ళ పేర్ల మీదనే మందుల షాపులు ఉంటున్నాయి, వాళ్ళే ఆఫీసర్లు అవుతారు, వాళ్ళే అన్నిటికుంటారు. కానీ ఇది మందు మంచిదా చెడ్డదా మరి ఏంటి అని మరి ఈరోజు ఆ రైతు ఆ మందుల షాపుల మీద ఎటువంటి దాడులు జరగట్లేవు. ఎక్కడ మరి ఇది మంచిదా చెడ్డదా అని ఏ అధికారి కూడా దాన్ని పట్టుకున్న దాఖలు లేవు. మరి ఏమైతుంది, రైతే నష్టపోతుండు. వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ అన్నదమ్ముల మీద తనిఖీ చేసేదే వాళ్ళైతే ఇంకేడ అభివృద్ధి చేద్దాం సార్. మేము ఇంకా నష్టాల్లో కానీ లాభాలు అయితే ఏం లేవు. వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి మమ్మల్ని నాశనం చేస్తున్నారు, రైతులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి కోరుకున్నది మేము ఒక్కటే, మాకు నాణ్యతైన మందు ఇవ్వండి, అన్యాయంగా న్యాయం ఇవ్వండి మాకు. బినామీ షాపుల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఫోకస్ చేయాలని, నాణ్యమైన మందులు అమ్మేలా నిఘా పెంచాలని కోరుతున్నారు రైతులు. ఇంటికో ఎడ్ల బండి, ఆ బండ్లతో కిలోమీటర్ల దూరంలోని బావుల దగ్గర క్యూ కడతారు. డ్రమ్ముల్లో నీళ్లు తెచ్చుకొని రోజంతా నీటి అవసరాలు తీర్చుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా గిరిజన తాండాల్లో నీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆదివాసీల పరిస్థితిదే. మిషన్ భగీరథ నీళ్లు రాక, తీవ్ర ఎండకు తాగునీరు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అధికారులు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఎడ్ల బండిపై వాటర్ డ్రమ్ములు పెట్టుకుని వెళ్తున్న ఈ ఆదివాసీలను చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా తండాల్లో ఎక్కడ చూసినా ఇదే సీన్. కిలోమీటర్ల దూరంలో ఉన్న బావుల దగ్గరకు వెళ్లి డ్రమ్ముల్లో నీళ్లు నింపుకొని తండాకు తెచ్చుకుంటున్నారు. సమ్మర్ రావడంతో తండాల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో బావుల దగ్గరకు క్యూ కడుతున్నారు ఆదివాసీలు. అక్కడ నుంచి రావాలంటే కొద్దిగా కష్టం ఎడ్ల బండితో వస్తాయి కానీ సార్. వాటర్ అది తాగలేదు సార్, అంతా ఇదే వాటర్ తాగుతున్నాం. ఇబ్బంది సార్, అలవాటు అయింది మాకు. ఓకే సార్, తీసుకొస్తాం డైలీ, అలవాటు అయింది కాబట్టి మేము వస్తాం. కష్టమే అవుతుంది సార్, ఇక్కడ నుంచి వెళ్ళడం అంటే అంత కష్టమే అవుతుంది. అది వస్తుంది సార్ ఆడ ప్రజెంట్, కాకపోతే అప్పుడప్పుడే వస్తుంది. ఇక్కడ రోజు వస్తాం, పొద్దున డైలీ వస్తాం. కొద్దిగా కష్టమే అవుతుంది వాటర్ లేకుండా తాగడానికి కూడా. మధ్యాహ్నం ఇంకా కష్టం అవుతుంది. పొలంలోనే మానేసి నీళ్ళ కోసం వస్తున్నాం సార్. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో మార్చి నెల మొదట్లోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ గ్రామానికి మిషన్ భగీరథ పథకం కూడా ఉంది, కానీ నీళ్లు రావు. కొమరం భీం ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు నీళ్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ క్రమంగా ఒక్క వారం కూడా నీళ్లు అందలేదని చెప్తున్నారు గ్రామస్తులు. ఎప్పుడో వారానికి ఒకసారి నీళ్లు ఇస్తారని, ఇప్పుడు ఆ ఒక్కరోజు కూడా రావట్లేదన్నారు. వాటర్ ప్రాబ్లం బాగున్నది. బాగా దూరం నుంచి తీసుకొస్తారు, తీసుకొచ్చినా సరిపోదు, బాగా అయిపోతుంది. ఎండ ఇంకా బాగున్నది కదా, నీళ్ళు ఉండదు సరిగా. తాగడానికి ఇంకా స్నానం చేయడానికి ఏమైనా చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. దొరికింది కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చిండ్రు, దూరం నుంచి వేరే ఊర్ల నుంచి తీసుకొస్తారు. మోటార్ సైకిల్తో కొండపోతాం, మోసుకొని కొండపోతాం. నీళ్ళు కిలోమీటర్ ఇబ్బంది, కానీ ఏం చేస్తావు. ఎన్నో ప్రభుత్వం వచ్చి రాసి కొండపోతే కూడా ఇస్తలేదు, మోటార్ పెడతలేదు. ఇట్లానే ఉంటాయి ఎప్పుడు. వానాకాలం ఇట్లానే, ఎండాకాలం ఇట్లానే, ఎప్పుడు ఇట్లానే వస్తాయి. కానీ అప్పుడప్పుడు వస్తాయి అన్నట్టు. నీళ్లు కాబడుతుంది మాకు, ముఖం తానం చేసుకు నీళ్ళు లేదు. కడ్కి గ్రామంలోని మిషన్ భగీరథ ట్యాంకుల్లో చుక్క నీళ్లు లేవు. హ్యాండ్ బోర్లలో నీళ్లు ఇంకిపోయాయి. దీంతో ఎడ్ల బండ్లు కట్టుకుని వాటర్ డ్రమ్స్ తో బావుల దగ్గరకు వెళ్తున్నారు గ్రామస్తులు. ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక ఎడ్ల బండి ఉంది. వాటిని వ్యవసాయ పనుల కోసమే గాక నీళ్లు తెచ్చుకోవడానికి కూడా వాడుతున్నారు ఆదివాసీలు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం బావుల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దగ్గరగా 60-70 దాకా ఇల్లు ఉంటాయండి. ఆ ఇల్లుకి మొత్తం ఒకటే బావి అండి. అక్కడ కూడా ఎండాకాలం రాగానే మొత్తం నీరు అనేది ఇంకిపోతుందండి. ఇంకిపోవడం ద్వారా మేము ఈ టాకీల ద్వారా కానీ, ఎడ్ల బండ్ల ద్వారా కానీ, లేకపోతే నడుచుకుంటా కానీ, బిందెల ద్వారా కానీ నీళ్లు తీసుకెళ్తాం. ఇలాంటి నీటి కొరత ఇప్పటికే మాకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. కొన్ని ప్రభుత్వాలు కొంచెం మాకు కూడా ఇలాంటి బోర్వెల్స్ కానీ, కొన్ని నీటి బావులు కానీ అవి చేపిస్తే మాకు కూడా మంచిదని మేము ఆశిస్తున్నామండి. పావునూరు, లొద్దిగూడ, బొజ్జుగూడ, హిరాపూర్, పిప్రి వంటి గూడాల్లోనూ మిషన్ భగీరథ నీరు రావటం లేదు. మహిళలు వ్యవసాయ బావుల నుంచి నీటిని మోసుకెళ్తున్నారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులను కలిసినా ప్రయోజనం లేదన్నారు. కనీసం ట్యాంకర్లతోనైనా తండాల్లో నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు ఆదివాసీలు. పెరుగుతున్న టెక్నాలజీతో పక్షిజాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. వాతావరణంలో రేడియేషన్తో పిచ్చుకలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. పిచ్చుకల కష్టాన్ని చూసి చలించిపోయిన ఓ పక్షి ప్రేమికుడు వాటిని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది ఒక్క పిచ్చుకలకే కాదు, ఎన్నో పక్షులకు ఆధారంగా మారింది. మంచిర్యాల జిల్లా నస్పూర్కి చెందిన రిటైర్డ్ టీచర్, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పిచ్చుకల మనుగడ కోసం సరికొత్త ఆలోచన చేశాడు. వాతావరణ మార్పులతో పిచ్చుకలు అంతరించిపోకుండా వాటికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు. ఇష్టమైన ఆహారాన్ని పెడుతున్నారు. ఇంటి దగ్గరే అవసరమైన గింజలు, నీరు, వరి గొలుసు ఏర్పాటు చేసి గూడు కట్టుకోవడానికి గడ్డిని కూడా అందుబాటులో ఉంచారు. పక్షులకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరకడంతో అక్కడకు వచ్చే పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పిచ్చుకలైనటువంటి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, ఒక పుష్పం నుంచి మరొక పుష్పంపై వెళ్తున్నప్పుడు ఆ పరపరాగ సంపర్కం జరగడం వల్ల మనకు ఆహార ఉత్పత్తి జరుగుతుంది. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు గ్రహించాలి. అది చిన్న పిచ్చుకే కదా, ఏదో కిచకిచ శబ్దం చేస్తుంది, దాంతో మనకేం పని అనేటువంటి భావం కాకుండా పిచ్చుకల సంరక్షణ ఉండాలి. అసలు ప్రతి జీవిని మనం సంరక్షించాలి. అందులో ప్రత్యేకంగా పిచ్చుకల యొక్క పాత్ర ఎంతో గణనీయమైంది. జీవ వైవిధ్యం అనేటువంటిది నిరంతరంగా కొనసాగాలంటే పిచ్చుకల యొక్క బ్రతుకు జరుగు తప్పనిసరిగా మనం కాపాడాలి. పక్షుల సంఖ్యను బట్టి వాటికి కావలసిన వనరులు అందుబాటులో ఉంచుతున్నారు యోగేశ్వర్. ఖాళీ డబ్బాల్లో గింజలు, మట్టి పాత్రల్లో నీళ్లు పెడుతున్నారు. పక్షులు ఒకేసారి ఆహారం కోసం తన ఇంటి దగ్గరకు వస్తున్నాయని, వాటిని చూస్తే సంతోషంగా ఉంటుందని చెప్పారు యోగేశ్వర్. ఒకసారి పిచ్చుక కూడా పెట్టి చూడండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అవి మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తా కిచకిచ అనే శబ్దంతో పాటు అవి ఇచ్చేటువంటి ఆ వీణుల విందు, ఆ సంగీత ధ్వనులు మనం వినటం వల్ల కూడా ఒక మానసిక ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఎండార్ఫిన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతుంటాయి. ఎండార్ఫిన్స్ అంటే మనిషిని ఆనందంగా ఉంచేటువంటిది. పిచ్చుకల అన్యోన్యత తల్లి ప్రేమకు మరో పేరుగా నిలుస్తుందని చెప్పారు పర్యావరణవేత్తలు. పిచ్చుకల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి 20న అన్ని దేశాలు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిల్లు కూడా విడుదల చేసిందని చెప్పారు పర్యావరణవేత్తలు. ప్రకృతి మిత్ర అని ఇంటికి పేరు పెట్టుకున్నాను నేను. అంతేకాకుండా మా ఇంటి యొక్క ముఖద్వారం పేరు కూడా హరిత మిత్ర అని పెట్టుకున్నాం. అంటే దానికి అనుగుణంగా ఉన్న ప్లేస్లో చక్కగా ఒకవైపు పచ్చదనము, మరొకవైపు ఆహ్లాదకరమైనటువంటి పక్షుల పెంపకము, తర్వాత పక్షుల యొక్క ఆశ్రయానికి అనుగుణమైనటువంటి పిట్టగుళ్ళం కూడా నేను తప్పనిసరిగా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి, అంటే వర్షకాలంలో తప్ప మిగతా సీజన్ లోపల పక్షుల సంరక్షణకే నా వంతు చర్యలు చేస్తున్నాను. ఈ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు బర్డ్ ఫెస్టివల్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట, చెన్నూరు ఫారెస్ట్ ఏరియాల్లో దేశీ విదేశీ పక్షులు సందడి చేశాయి. ఈ అడవుల్లో సుమారు 97 జాతులకు చెందిన 13,000కు పైగా పక్షులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. ఇక తెలంగాణలో తొలి బర్డ్ విలేజ్ గా లక్షటిపేట మండలం వెంకట్రావుపేట గ్రామాన్ని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఫారెస్ట్ అధికారులు. యాదగిరిగుట్టపై ఎండ నుంచి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవస్థానం. కొండపై షెడ్లు, ఫ్యాన్లు, ఏసీలు, తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీని బట్టి సౌకర్యాలు పెంచుతామని చెప్పారు అధికారులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎండలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవస్థానం. భక్తులకు నీడ కల్పించేందుకు ఆలయ ఉత్తర మాడవీధిలో జర్మన్ హంగర్ షెడ్స్ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ఎండలో ఆలయ మాడవీధిలో నడిచే భక్తులకు ఇబ్బంది కలగకుండా షెడ్స్ పెట్టించారు. ఆలయ మాడవీధుల్లో, పరిసరాల్లో రోడ్డుపై కూల్ పెయింట్ వేయించారు. ఇక్కడ అంతా మంచిగా ఉంది. అంత ఎండకు కూడా బాగా చేసిండ్రు. అంత నీళ్ళు అన్నీ
మంచిగా ఉంది. ఎండ తగలకుండా తడకలు గిట్ట అన్నీ బాగా వేసారు. కానీ ఏర్పాట్లు అంతా బాగున్నాయి, చాలా నచ్చింది. ఎండాకాలం లాగా అనిపించలే, మరి ఇట్లా టెంట్లు అట్లా వేసి ఇవి షెడ్లు అట్లా వేసారు కదా, చాలా బాగా అనిపించినాయి. అసలు మేము అనుకున్నాం కదా ఈ ఎండలలో ఎట్లా వచ్చి తట్టుకోలేమేమో అనుకున్నాము, కానీ చాలా చల్లగా వాతావరణం, మంచిగా ఏర్పాట్లు అవి మాకు చాలా చల్లదనం మంచిగా అనిపిస్తుంది. కాళ్ళకు కూడా అసలు తట్టుకోలేమేమో అనుకున్నాము, కానీ చాలా బాగుందండి. రోజు రోజుకు సౌకర్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి, మంచిగానే చేస్తున్నారు. ఎండాకాలం ఇంకా ఎక్కువ అయిపోతుంది, కొంచెం షెడ్లు ఇంకా కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది. ప్రధానాలయం క్యూ కాంప్లెక్స్ తో పాటు క్యూ లైన్ మార్గంలో భక్తులకు ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు, ఏసీలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధానాలయంలో ఏసీలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. కొండపైన ప్రాథమిక చికిత్స కేంద్రం, హాస్పిటల్, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంచారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో కొండపై కార్ పార్కింగ్ సదుపాయాన్ని పెంచుతున్నారు. ఇక్కడున్న ఏర్పాట్ల ప్రకారం చూసుకుంటే అన్ని విధాలుగా మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎండాకాలంలో మనకు కొన్నితో వల్ల మనకు ఇట్లా షెడ్లు వేశారు, దీనివల్ల కొంతవరకు బాగుంది. కానీ ఇంకా పూర్తిగా షెడ్లు వేసి కింద అందరు దర్శనం కోసం అని చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఇంకా కొద్దిగా మెరుగుపరిస్తే బాగుంటుంది. అన్ని దర్శనం చేసుకొని వచ్చి వాళ్ళకు రెస్ట్ తీసుకోవడానికి షెడ్లు వేయడము ఇవన్నీ చాలా బాగున్నాయి ఉండడం. అయితే మేము ఇంత సమ్మరు ఎంత ఇబ్బంది పడతామో అనుకున్నాం, కానీ ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా ఈ మధ్యన రీసెంట్గా వేసిండంటే ఈ టెంట్ కూడా చాలా కూల్ ఉంది. అదేవిధంగా చలవ పందిళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. మాకైతే ఎండ అనేది అయితే లేదు, ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి. భక్తులకు ఎండ దెబ్బ తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు. మాడవీధుల్లో 16,000 SFTలో జర్మన్ హ్యాంగర్ షెల్స్ పెట్టించామన్నారు. కొండపైన చలవ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు తాగునీటితో పాటు కూల్ వాటర్ కోసం ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంచామని చెప్పారు. మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 16,000 SFTలో జర్మన్ హ్యాంగర్స్ వేసాము. ఆల్మోస్ట్ 5,000 నుంచి 6,000 మంది భక్తులు ఈజీగా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటూ స్వామివారి గురించి కొంచెం ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి ఇప్పుడు దాదాపు 8 పాయింట్లలో డ్రింకింగ్ వాటర్ అంటే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులోకి తెచ్చాం. క్యూ కాంప్లెక్స్ మొత్తం కూడా ఏసీస్ అన్నింటిని కూడా సర్వీసింగ్ చేయడం పూర్తయిపోయింది. పైన పార్కింగ్ని ఇంకొంచెం పెంచాము. హరిత హోటల్ దాకా తీసుకొని దాదాపు ఎట్ ఏ టైం 1600 కార్లు పెట్టే విధంగా ఆలోచిస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం దేవస్థానం పనులు ప్రారంభించింది. దాదాపుగా వచ్చే వారం రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తాం. భక్తుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు సౌకర్యాలు పెంచుతున్నారు ఆలయ అధికారులు. ఎండ దెబ్బ తగలకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ఉంది కేయూ అధికారుల తీరు. కేయూ భూములు కబ్జాలు గురికాకుండా కాపాడేందుకు ప్రహారీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆ ప్రహారీ గోడ నిర్మాణ పనులకు 3 మంత్రులు శంకుస్థాపన చేసి ఏడాది పూర్తయినా ఇంతవరకు పునాదులు కూడా పడలేదు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. యూనివర్సిటీ ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం కుమారుపల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామ పరిధిలో 673 ఎకరాల భూమిని సేకరించింది. దాని ప్రకారం కుమారుపల్లి శివారులో 188 ఎకరాలు, లష్కర్ సింగారంలో 309, పలివేల్పుల శివారులో 175 ఎకరాలు ఉండాలని రికార్డులను బట్టి నిర్ధారణకు వచ్చారు. కానీ కేయూ భూములకు సరైన రక్షణ లేదు. దీంతో వర్సిటీ చుట్టుపక్కల 100 కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థి సంఘాల నేతలు, అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ నేతలతో కేయూపై మంత్రులు పొంగిలేటి, కొండా సురేఖ, సీతక్క చర్చించారు. కేయూ భూముల కబ్జాల వ్యవహారాన్ని మరోసారి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు నేతలు. ప్రహరీ గోడ నిర్మించేందుకు గత ఏడాది మార్చి 19న శంకుస్థాపనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ప్రహరీ గోడ నిర్మాణ పనులు మొదలు కాలేదు. 10 కోట్ల నిధులతోనే యూనివర్సిటీ భూములు కబ్జా గురి కాకుండా, అన్యాక్రాంతం గురి కాకుండా ప్రహరీ గోడను నిర్మించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని ప్రహరీ గోడ నిర్మాణం ఏదైతే ఉన్నదో ఆ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే విధంగా చొరవ చూపాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము క్యాంపస్ చుట్టూ 7 కిలోమీటర్ల వరకు కాంపౌండ్ నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పనులు ప్రారంభించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు విద్యార్థులు. కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి
600 పైచిలకు ఎకరాల భూమిని పరిరక్షించాలని చెప్పి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. యూనివర్సిటీలను పరిరక్షించాలి, యూనివర్సిటీ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. గత ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసింది. యూనివర్సిటీలను ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా ఈ ప్రభుత్వం అయిన వచ్చిన తర్వాత యూనివర్సిటీలు పరిరక్షించబడతాయని కలలు కంటా ఉన్నాం. కానీ చుట్టుపారిగోడ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు, కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈ కాకతీయ యూనివర్సిటీ అనేక సమస్యలతోటి సతమతం అవుతుంది. దానిలో భాగంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాకతీయ యూనివర్సిటీకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాకతీయ యూనివర్సిటీకి ప్రహరీ కూడా నిర్మిస్తామని ఎంతోమంది వీసీలు కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు ఎంతోమంది వాగ్దానాలు చేశారు. చెప్పిన వాగ్దానాలు ఇప్పటికి కూడా వాళ్ళు మాట రూపకంగానే ఉన్నది, కానీ ఆ మాటకి ఇచ్చిన మాట తీర్చుకునే విధంగా ఇక్కడ ప్రహరీ కూడా నిర్మించే కాడ వాళ్ళు మాత్రము విఫలమయ్యాని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేయూను పట్టించుకోలేదన్నారు. కేయూ వర్సిటీ ప్రహరీగోడ నిర్మాణం పనులను త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ఈ యూనివర్సిటీ ఏర్పడిన దగ్గర నుంచి సుమారు 652 ఎకరాలున్న ఈ యూనివర్సిటీ ఏరియాకి ఇప్పటి వరకు కాంపౌండ్ వాల్ అనేది లేని మాట వాస్తవం. గత ప్రభుత్వంలో ఈ కాంపౌండ్ వాల్ కట్టాలనే ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దలకు రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈ ఏరియాకి 652 ఎకరాలు ఏదైతే ఉందో పక్కనే ఉన్న కొంతమంది కబ్జాలకి గురి కాకుండా ఉండే విధంగా సర్వే చేసి ఈ కాంపౌండ్ వాల్ని ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని 1-2 రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికైనా కేయూ అధికారులు కాంపౌండ్ వాల్ నిర్మాణంపై దృష్టి పెట్టాలంటున్నారు విద్యార్థులు. విలువైన వర్సిటీ భూములు కబ్జాకు గురవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తల్లకొండపల్లి మండలం దేవుని పడకల గ్రామంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు అట్టహాసంగా జరిగాయి. వెంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పోటీలను నిర్వహించారు. సినీ నటుడు ప్రొడ్యూసర్ రామ్కి పోటీలను ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు ఎడ్ల బండ్లతో పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తర్వాత విజేతలకు బహుమతులను అందజేశారు సినీ నటుడు రామ్కి నిర్వాహకులు. ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఇక్కడ జరగాలని, ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న గ్రామం ఇది. మరి అంటే ఇంకా ఎందుకు అంత ఫేమస్ కాలేదు అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. దీన్ని చాలా గొప్పగా అంటే చిలుకూరి బాలాజీ కన్నా గొప్ప చరిత్ర ఉన్నదిగా నాకు అనిపించింది. అంత గొప్ప చరిత్ర కావాలని అనుకుంటున్నాం. చిలుకూరి బాలాజీకి కూడా ఆ రోజు ఏమీ లేనప్పుడు ఆ ఊరు మొత్తం మేము వాటర్ ట్యాంకులు అవి కట్టించాము. మేము ఈ ఆలయం ఈ ఊర్లో ఉండడం వీరి అదృష్టం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఘనంగా అందరూ ఒక దగ్గరుండి చేయాలనుకున్నా. ఈరోజు వేలాది మంది ఇక్కడికి భక్తులు వచ్చారు. ఇలాగే ప్రతి సంవత్సరం పెద్దలు మీరు దగ్గరుండి చేయాలని కోరుకుంటున్నాను. సహకరించే దాతలకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటికీ మా ఊరికి ప్రతి ఒక్కరూ సాయం చేయాలని, ఏది అడిగినా ఇస్తారని కోరుకుంటూ మా దేవుని మీద ఉన్న ప్రేమ అందరికీ కలగాలని. ఈ అంతరించిపోతున్నటువంటి కళ చిన్నప్పుడు ప్రతిదానికి పోటీ పెట్టి బ్రహ్మోత్సవాలను దిగ్విజయపరిచేవాళ్ళు. అదేవిధంగా ఈ దేవుని పడకల గ్రామంలో ఎద్దుల బండలాగుడు పోటీలు పోయిన సంవత్సరం 6 జోడీలు వచ్చినాయి. ఈ సంవత్సరం 14 జోడీలు పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే రాను రాను పెరుగుతూ వస్తున్నారు.